హలో అండి, మీ ఇంట్లో 10th క్లాస్ చదివిన పిల్లలు కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాసి ఈ 2 months లో మంచిగా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి మన అనంతపురంలో డివిఎంఎస్ టెక్నాలజీస్ అండి. శాంతి గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారండి. అండ్ వీళ్ళ దగ్గర సమ్మర్ క్యాంప్స్ అయితే చాలా కనెక్ట్ చేస్తున్నారు, మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు అనమాట. సో హాయ్ శాంతి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళకి సమ్మర్ కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్పిస్తున్నారు. అదే విధంగా మీకు చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, కమింగ్ బీటెక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బిఫోర్ గానీ కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకునేస్తే ఐడియా ఉంటుంది చెప్తున్నారు కదా. వీటితో పాటు ఇంకా ఏమేమి కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్ నేర్పిస్తున్నారు? సో మా డివిఎంఎస్ టెక్నాలజీస్ లో ఫండమెంటల్ కోర్స్ నుంచి అడ్వాన్స్ కోర్సెస్ వరకు అన్ని చెప్పడం జరుగుతుంది. ఫండమెంటల్ కోర్సెస్ కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఆటోక్యాడ్, టెస్టింగ్ కాన్సెప్ట్స్, అండ్ దెన్ బ్యాంకింగ్ డొమైన్ లో ఎలా టెస్టింగ్ కాన్సెప్ట్స్ ని అప్లై చేస్తారు. అండ్ దెన్ తర్వాత లాంగ్వేజెస్ కి వచ్చేసరికి C++, జావా, పైథాన్, VB స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, అండ్ దెన్ వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించిన అన్ని కోర్సెస్ చెప్పడం జరుగుతుంది. వెబ్ డిజైనింగ్ దగ్గరికి వస్తే HTML కానీ CSS, PHP ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, మనకు SQL సర్వర్, అరకిల్, MySQL ఇవన్నీ కూడా. SQL కంటే జస్ట్ అరకిల్ అంటే SQL, PLSQL విత్ కంప్లీట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చెప్పడం జరుగుతుంది. సో శాంపిల్ ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తాము. మేడం ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళకి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఈ కోర్సెస్ ఏది బెటర్ అంటారు మీకు తీసుకోవడం? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి లేదా ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు జాబ్ సర్చింగ్ లో ఉంటే వాళ్ళు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ కానీ, జావా ఫుల్ స్టాక్ కోర్స్ కానీ తీసుకోవచ్చు. లేదు వెబ్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే PHP కానీ, PHP, VB స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. అండ్ దెన్ లేదు డేటాబేస్ అనలిస్ట్ టైప్ కానీ, అనలిస్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు డేటా సైన్స్ కానీ, డేటా బేస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అంటే ఇందాక చెప్పాను కదా, అరకిల్ కానీ, SQL సర్వర్, సో MySQL ఇవన్నీ. అలాగే ప్లాట్ఫామ్స్ ఏమైనా నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. యూనిక్స్ అండ్ లైనక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో అంటే మీ కోర్సెస్ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పొచ్చా? సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ ఆల్సో ప్రొవైడింగ్. కాకపోతే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తే విల్ బి హ్యావింగ్ సమ్ డిస్కౌంట్. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, బీటెక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, సో బీటెక్ లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బిఫోర్ నేర్చుకునే వారికి చాలా మంది హాలిడేస్ లో వస్తున్నారు. వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అసిస్టెన్స్ అంటే ఈ కోర్సెస్ నేర్చుకుంటే పక్కా జాబ్ వచ్చేస్తుందని కాదండి, ఈ కోర్సెస్ నేర్పిస్తూ కూడా సో జాబ్ ఇంటర్వ్యూస్ కి మనం ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అసిస్ట్ చేస్తారనమాట. కంప్లీట్ గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిఎంఎస్ టెక్నాలజీస్ లో అండి. సో అలాగే మీకు ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి కానీ, ఇంటర్ అయిపోయిన వాళ్ళని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మీరు వచ్చినట్లయితే ఒక మంచి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసెస్ లో వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ అయితే ఉంటాయండి. స్క్రీన్ పైన నేను శాంతి గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. డైరెక్ట్ గా వచ్చి ఇన్స్టిట్యూట్ చూసి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి లొకేషన్ అండి రామ్నగర్ అండి, ఖమ్మం లో కెనరా బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వస్తుంది డివిఎంఎస్ టెక్నాలజీస్. శాంతి గారి నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేశానండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేసండి. డెఫినెట్లీ ఈ సమ్మర్ లో మీ పిల్లలకి డెఫినెట్లీ కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయిపోండి.